ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఈ రోజున మధ్యాహ్నం మీరు వినబోయేటువంటి వార్త సామాన్యమైనటువంటి కాదు. అది కూడా ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఒక మెసేజ్ రూపంలో కావచ్చు. ఇలా మీకు ఎదురు కాబోయేటువంటి ప్రతికూలతలు, అనుకూలతలు, సంఘటనల గురించి కూడా చాలా క్లియర్గా తెలుసుకుందామండి. అలాగే మీరు ఎదుర్కొనబోయేటువంటి కొన్ని సంఘటనలు కూడా ఖచ్చితంగా మీరైతే తెలుసుకోవాలండి. అలాగే ఈ రోజున ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్పులు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువు గారు శివరామదాసు స్వామివారు. మనం ఎక్కడున్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురుగారు అయితే చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన గురుగారి దగ్గర అయితే కొంచెం పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో మన యొక్క గురుగారు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులండి. మన గురుగారిచే చాలా మంది అయితే లబ్ధి పొంది ఉన్నారు కండి. మేము కూడా మాకున్నటువంటి సమస్యల నుండి అయితే గురుగారిచే మంచి పరిష్కార మార్గాన్ని మాకు కూడా తెలియపరిచారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీరు కూడా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి అధిపతి బుధుడు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వ్యక్తులు అతి సామాన్యులు కానే కాదనమాట. ఎంత గొప్పవారు అంటే అది నీతి నిజాయితీ ఈ యొక్క వారిలో ఎవరైనా కానీ ఉన్నారు అంటే ఖచ్చితంగా లేరని చెప్పాలి అండి. కానీ మీకు మాత్రం పెట్టింది పేరుగా అంటే ఉంటారనమాట. మొదటిగా చెప్పాలి అంటే మీ పేరు చెప్పుకోవాలండి. ఎందుకంటే మీరు నీతి నిజాయితీలో ఎక్కువగా మంచితనంగా ఉంటారనమాట. ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారా అని పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాల్లో మనం నిజంగా చెప్పాలి అంటే ఇటువంటి చేసేటువంటి పనులు, అలాగే మీ యొక్క తెలివితేటలు కానీ ఎవరికైనా కానీ దేని గురించి అయినా కానీ తెలుసుకోవాలి అనేటువంటి తపన ఆశ్చర్యపోవాల్సిందేనండి. మీ యొక్క అంటే మీరు చేసేటువంటి పనితీరు కానీ, మీ యొక్క నిదానము కానీ, ఇటువంటివి అన్నీ కూడా, మౌనం కానీ, మీ యొక్క ఆలోచనలు, ఇలా అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పాలి. వెనకటి రోజుల్లో ఒక మనిషి ప్రేమించినా కానీ, ఒక మనిషిని మనం నమ్ముకున్న ఒక మాట మీద నిలబడి ఉంటారండి. కానీ ఈ రోజుల్లో మనం అలాంటి వ్యక్తులను అయితే చాలా అరుదుగా చూస్తున్నాం. కానీ వీరేంటంటే ఎక్కడికో వేళ్ల మీద లెక్క పెడితే 100కో 1,00,000కో లెక్క పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులుగా కూడా ఈ యొక్క రాశి వ్యక్తులు అయితే చెప్పుకోవాలండి. అయితే ఒక మాట అయితే ఖచ్చితంగా ఏదైనా కానీ సహాయం చేయాలి అనుకున్నా కానీ, ఒక మాట ఇచ్చినా కానీ ఈ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే అన్ని రకాలుగా కూడా ఆ యొక్క పనిని సిద్ధంగా ఉంటారండి. అందరితో కూడా చాలా చక్కగా కలిసిపోతూ ఉంటారు అని చెప్పాలి. అన్ని పనులను కూడా ఇదే విధంగా ఆచరణలో పెట్టుకుంటూ ఉంటారు. అయితే వీరు అయితే ఆచరించేటువంటి విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎలాంటి సందేహము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఇక మీకు చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తులుగా కూడా నలుగురు కూడా చెప్పుకునే విధంగా అయితే వీరు ఉంటారండి. వీరి యొక్క రూపం కూడా చాలా బంగారంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా అంటే ఆకర్షణీయటువంటి రూప లావణ్యాలతో ఉంటారండి. పైకి కొంచెం గంభీరంగా వీరు ఉన్నప్పటికీ కూడా వీరి మనసు చాలా వెన్నపూస లాంటిది. ఇక అలాగే వీరేంటంటే ఏదైనా కానీ చేయాలనిపిస్తే చెప్పి ఆ ఒక్క మనసుకు ఒకవేళ అనిపించినప్పటికీ కూడా అనుకోండి వెంటనే చేసేస్తూ ఉంటారండి. అది అంతా కూడా చెడ ఇవన్నీ కూడా ఆలోచించకుండా కొన్ని సార్లు అయితే వీరు తీసుకున్నటువంటి ఫాస్ట్ నిర్ణయాల వల్ల కూడా ఏంటంటే వీరి యొక్క జీవితం అనేది కొంత తారుమారు అవుతూ ఉంటాయన్నమాట. అయితే కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయండి. అయితే ఈ రోజున మీకు ఎదురైనటువంటి అంటే తీసుకున్నటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వలన అవతల వ్యక్తులు కూడా ఊహించిన విధంగా దెబ్బతీయబోతున్నారు. అది కూడా ముఖ్యంగా మీ యొక్క శత్రువులు అంటే అవతలి వారు ఈ రోజున మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను చాలా అధికంగా నిరుత్సాహపరిచే విధంగా కూడా తీసుకోబోతున్నారన్నమాట. కొన్ని నిర్ణయాలు అది మీ యొక్క శత్రువుల గుండెల్లో అంటే వారు నిద్రపోనివ్వకుండా వారు చేయబోతున్నారండి. అలాగే ఈ రోజున మీరు ఏదైనా కానీ ఒక విషయం అంటే ఒక సెలెక్ట్ చేస్తే ఏదైనా కానీ ఒక వస్తువు కానీ, బట్టలు కానీ అవతల వ్యక్తులు ఆశ్చర్యపోయే విధంగా కూడా నలుగురు చెప్పుకునే విధంగా కూడా ఉంటాయండి. ఇక మీ యొక్క భార్యాభర్తల విషయంలో కొన్ని చిన్నపాటి సమస్యలు అనేవి తప్పకుండా మీకు జరగబోతున్నాయండి. కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది మీ మధ్య కొన్ని విషయాల్లో ఆందోళన కలిగించే
కలిగించవచ్చు. అలాగే మీ మధ్యన మరింత అధికంగా గొడవలు కూడా దారి తీయవచ్చునండి. కాబట్టి ఇటువంటి విషయాల్లో తస్మత్ జాగ్రత్త. ఇక ఊహించిన విధంగా ఈ యొక్క విషయాల్లో మీకు దెబ్బ అనేది తగలబోతుందండి. ఇక మీ యొక్క శత్రువులు ఈ రోజున మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి చాలా నిరుత్సాహపరిచే విధంగా కూడా ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం కదండి. కాబట్టి ఈ రోజున మీరు చెప్పుకునేటువంటి ప్రతి ఒక్క పని కూడా చాలా అద్భుతంగా విజయ దీశకు మీకు దారి తీసేటువంటి విధంగానే ఉంటుందండి. దైవానుగ్రహం అనేది ఈ రోజున మీకు నిండుగా ఉంటుంది. అలాగే చెప్పుకోవాల్సినటువంటి రోజు అనే చెప్పాలి. ఈ రోజున మీకు కుటుంబానికి అంతా కూడా చాలా గౌరవ ప్రధానంగా ఇస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు కూడా అంతా కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇక మీకున్నటువంటి ప్రేమ అమూల్యమైనటువంటి అన్నిటినీ మీకున్నటువంటి అనురాగాలు అన్నీ కూడా వెలకట్టలేనివని చెప్పి మిమ్మల్ని అయితే ప్రశంసలు వర్షాలతో అందరూ కూడా చాలా అద్భుతంగా అర్థం చేసుకుంటారని చెప్పుకోవాలి. ఇక అలాగే పాత యొక్క స్నేహితులు ఈ రోజున మీకు అందరూ కూడా కలిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీకు కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మీకున్నటువంటి ప్రేమ మొదలైనటువంటి ఆప్యాయతలతో అందరినీ కూడా చాలా ఎక్కువగా గొడవలు అనేవి పడకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి మీరు ఎప్పుడూ కూడా కోరుకునే విధంగా ఈ రోజున మీ యొక్క జీవితాన్ని మీరు సక్రమంగా నిలబెట్టుకోబోతున్నారు. ఎక్కువగా ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఒత్తిడికి కానీ గురి కాకుండా ఈ రోజున మీరు పీస్ఫుల్గా ఈ రోజు అనేది మీ చక్కగా గడిచిపోబోతుంది. మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోబోతున్నారండి. అయితే ఈ రోజున ఇద్దరు వ్యక్తులు అయితే మీ యొక్క జీవితంలో ప్రమేయం అనేది మీ యొక్క ప్రమేయం లేకుండానే మీ జీవితంలోకి వారైతే తలదూర్చబోతున్నారు. అంటే మీరు ఏ పని చేస్తే అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, లేదంటే తెలుసుకునేటువంటి ప్రదేశాల్లో కావచ్చు, ఇటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి మార్పుగా కలగబోతుంది. మరి అది కొంత చెడు దిశగా మరికొంత ఏమో మీకు అంతా కూడా కలిసి వచ్చే దిశగా ఈ రోజు అయితే ఉండబోతుందండి. ఇక ఈరోజు చెప్పాలి అంటే కాబట్టి ఈ యొక్క రాశి వారు కొంత అప్రమత్తంగా కూడా ఉండాలి అని చెప్పుకోవచ్చండి. జ్యోతిష్య శాస్త్రం సైతం చెప్పబడుతుంది. మరి ఈ రోజున మీ యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి పరిచయాలు కూడా మీకు కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత అంతా కూడా సగ్విధంలో పడిపోయే విధంగా కూడా ఉండబోతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి తప్పకుండా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కూడా కావచ్చు, లేదంటే వ్యాపారంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. మరి అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క సలహాలు అనేవి కూడా ఈ రోజున మీకు బాగా ఉపయోగపడతాయండి. చాలా రోజుల నుండి ఆ వ్యక్తి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే తిరిగి వారు మీతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు అవకాశాలు ఉమ్మరంగా కొనసాగిస్తబోతున్నారు. అలాగే వారు ఇచ్చేటువంటి సలహా వలన కూడా ఈ రోజున మీకు అంతా కూడా మంచి జరగబోతుంది. చాలా సంవత్సరాల తర్వాత కూడా వారి యొక్క ప్రేమ అనేది బయట పెట్టడం ఇటువంటివి అన్నీ కూడా చాలా రోజులుగా ఉత్సాహాన్ని మీ యొక్క మనసును అంతా కూడా నింపేటువంటి ఆనందాన్ని అయితే నింపబోతున్నారు. మరి అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారు. ఇలా నూతనమైనటువంటి ఉత్తేజం మీ యొక్క మనసును అనేది చాలా అద్భుతంగా ఈ రోజున అయితే తేలిక చేయబోతుంది. ఇక అలాగే ఈ రోజున నూతనమైనటువంటి కొన్ని వస్తువులు కానీ లేదంటే వస్త్రాలను కానీ కొనుగోలు చేస్తారండి. ఇక ఎంతో గొప్ప ఆనందకరమైనటువంటి రోజుగా కూడా ఈ రోజున మీకు అనిపిస్తుంది. ఇక ఈ రోజునైతే శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో అంటే శ్రమతో కూడినటువంటి మీ యొక్క పనులు అనేవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. మీరు అన్నిటిని కూడా అందుకుంటారు. ఇక మీ యొక్క సహచరుల యొక్క సలహాలు కూడా మీకు అంతా కూడా చాలా సహాయపడతాయి. ఇక ఈ రోజున మీకు అంతా కూడా చాలా కీలకంగా మారిపోబోతున్నాయండి. కొత్త అవకాశాలు ఈ రోజు మిమ్మల్ని పలకరిస్తాయండి. ప్రయాణాలు అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది. ఇక ఈ రోజున మీకు లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటుగా తప్పకుండా లలితాదేవి యొక్క ఆరాధన అనేది కూడా మీకు చాలా అద్భుతంగా శాంతిని రాజయోగాన్ని ఇస్తుంది. పూర్తిగా ఈ రోజు మిమ్మల్ని అదృష్టం వైపే చూపిస్తుందండి. కాబట్టి లలిత సహస్రనామం చదువుకోవడం గణనీయమైనటువంటి గొప్ప లాభాలు గౌరవాలు దక్కించుకుంటారండి. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మరింత అధికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే ఆదాయం అనేది కూడా గణనీయంగా పెరుగుదని చూస్తారు. భవిష్యత్తు కోసం చేసేటువంటి కొత్త ప్రణాళికలు అన్నీ కూడా మీకోసం మీ యొక్క భవిష్యత్తు కోసం చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ రోజున మీరైతే విష్ణు భగవాన్ యొక్క పూజ కూడా తెల్లని పూలతో స్వామివారిని అయితే పూజించడం వల్ల కూడా ఈ రోజున మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఈ రోజున ఆచితూచి జాగ్రత్తగా ఉండండి. మీరు వ్యాపారంలో కనుక ఏదైనా కానీ కొన్ని విషయాల్లో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోకపోతే మీరు ఎవరైతే వ్యాపార భాగస్వాములు ఉంటారో కొత్తగా ఎవరితో అయినా కానీ వ్యాపారంలో కుదుర్చుకుందామని చెప్పేసి అనుకుంటే మాత్రం ఆ వ్యక్తితో మాత్రం మీరైతే కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. అలాగే వారితో ఏదైనా కానీ కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయాలన్నా కూడా లేదంటే వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా కానీ ఎవరితో అయినా కానీ రేపటి రోజున కాకుండా తర్వాత ఎప్పుడైనా కానీ వీలు చేసుకొని కాసేపు వారితో మాట్లాడుకొని అంతా ఓకే అని చెప్పేసి మీ యొక్క మనసు కనిపిస్తే అప్పుడే స్టార్ట్ చేయండి. ఇక అలాగే ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. ఎక్కువగా నమ్మేసి అంతా కూడా పెట్టేసి వారితో అంటే మీ
దగ్గర ఉన్నా లేకపోయినా బయట నుంచి అమౌంట్ అనేది తెచ్చుకోవడం కానీ, ఇటువంటి షూరిటీ సంతకాలు కానీ, ఇటువంటి విషయాల్లో కూడా అంతా కూడా ఇటువంటి చేయడం కూడా అసలు చేయకండి. అలాగే మేము మునుముందు రోజుల్లో ఇటువంటివి కాదని చెప్పేసి ఎన్ని నిర్ణయాలు కూడా గౌరవించకుండా మీకు మీరుగా తీసుకునేటువంటి ఒక మంచి నిర్ణయం వల్ల కూడా ఈ రోజున కొన్ని సమస్యలు అనేవి పెట్టుకోగలుగుతారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో తస్మత్ జాగ్రత్త. ఇక అలాగే ఈ రోజున మీకు చేసుకున్నటువంటి పనుల్లో గొప్ప మార్పు అనేది కనిపిస్తుంది. ఈ రోజున మీరు పఠించవలసినటువంటి మంత్రం వచ్చేసి ఓం గం గణపతియే నమః అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని, గణపతి నామాన్ని అయితే ఈ రోజున మీరు పఠిస్తే వ్యాపారంలో మంచి లాభాలు, అలాగే బయట మీకు ప్రశాంతమైనటువంటి అంటే తప్పకుండా లభిస్తుందండి. ఇక ఈ రోజున మీరు అయితే సూర్య నమస్కారాలు కూడా చేసుకోనండి. ఈశ్వర ధ్యానం అలాగే చేయడం వల్ల కూడా ఏంటంటే మీకు అంతా కూడా శత్రునాశనము అనేది తప్పకుండా జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి వివాహ జీవితానికి సంబంధించినటువంటి అంతా కూడా అద్భుతంగా ఈ రోజున అయితే ఉండబోతుంది. ఇక ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి గొప్ప రోజుగా చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క వివాహానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు సాయంత్రం లోపు ఆ యొక్క సమస్యలు అన్నీ కూడా కూర్చొని చక్కగా ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల కూడా మీ యొక్క విభేదాలు అనేవి చక్కగా దూరం అయ్యేటువంటి అవకాశాలు అనేవి కూడా ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి తరపున లేకుండా ప్రేమికుడో ప్రేమికురాలు ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చండి. ఇక కాసేపు ఉత్సాహాన్ని ఊరటను కలిగిస్తాయి. ఇరువురి మధ్య కూడా ఉన్నటువంటి విభేదాలు అనేవి తప్పకుండా మీకు అన్నింటినీ దూరమయ్యి బంధాలన్నీ కూడా బలపడతాయి. అలాగే మీరు తోబుట్టువులకు ఏదైనా కానీ ఒక సహాయ సహకారాలు చేయవలసి వస్తే ఈ రోజున మీరు చేసేటువంటి సహాయం అనేది వారి యొక్క జీవితంలో మర్చిపోయే విధంగా కాకుండా తప్పకుండా వారిని ఆదుకునే దిశగా అయితే మీరు చేసినటువంటి ఒక చిన్నపాటి సహాయం అనేది వారి యొక్క జీవితాన్ని మార్చబోతుందండి. అలాగే వారు మిమ్మల్ని మునుముందు రోజుల్లో కూడా అంటే మీరు చేసినటువంటి సహాయం గురించి అధికంగా చెప్పుకుంటారు. అద్భుతంగా అన్ని రంగాల వారికి కూడా ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి రోజుగానే ఈ రోజు చెప్పుకోవచ్చండి. మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా ఈ రోజున మీకు అనుకూలంగానే కనిపిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా కానీ వ్యాపారం మొదలు పెట్టుకోవాలి అనుకుంటే ఈ రోజున కాకుండా రేపటి ఎప్పుడైనా కానీ మంచి రోజు చూసుకోండి. ఇక ఈ యొక్క సమస్యలు అన్నీ కూడా మీరు తప్పకుండా తీర్చుకోవాలంటే మాత్రం ఈ రోజున ఎవరితో కూడా అంటే ఏదైనా కానీ గొడవలు పెట్టుకోవాలని చెప్పి మీకు ఏదైనా కానీ తెలిసినటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి సంభాషణలు కానీ, అనవసరమైనటువంటి చర్చలు కానీ నడిపిస్తే ఇటువంటివి అన్నీ కూడా మీరు కోరి తెచ్చుకున్నటువంటి గొడవలు అన్నమాట. కాబట్టి అనవసరమైన విషయాలకు అయితే దూరంగా ఉండండి. మునుముందు రోజుల్లో మీకు అంతా కూడా చేసినటువంటి ప్రతి ఒక్క సానుకూలంగా నడవాలి అంటే ఈ రోజున మీరు చేసినటువంటి ప్రతి ఒక్క మంచి పని కూడా మీ యొక్క భవిష్యత్తులో ఏదో ఒక విధంగా మీకైతే కావాల్సినటువంటి సమయాన్ని ఆ యొక్క భగవంతుడు అందించే విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోండి. అది మీకు మీ కుటుంబ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ చక్కగా క్రియేట్ అనేది రాకుండా చూసుకోండి. ఇక ఇవన్నీ అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల వారికి కూడా సంబంధించి చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. అన్నింటిలో కూడా విజయం అంతా కూడా మీకే తథ్యమండి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి విషయాలు కూడా కంపల్సరీగా జాగ్రత్తలు అనేవి తీసుకొని లలిత సహస్రనామాలను పఠించుకోండి. అలాగే విష్ణుదేవుని యొక్క ఆరాధన కూడా, సూర్య నమస్కారాలు ఈ విధంగా కూడా గణపతి యొక్క మంత్రాన్ని చదువుకోవడం వల్ల కూడా ఏంటంటే ఈ రోజున శాంతి సౌఖ్యంతో పాటు ఇంట్లో కూడా చాలా అద్భుతంగా మీకు మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే టీవీలో కానీ కాసేపు ఫోన్లో కానీ లలిత సహస్రనామాలు ప్లే చేసుకోవడం, చక్కగా ఇంట్లో అంతా కూడా లలిత సహస్రనామాన్ని అంతా కూడా ప్రతిధ్వనించే విధంగా చేసుకోవడం, ఇటువంటి అన్నీ కూడా ఈ రోజున చక్కగా మీ యొక్క జీవితంలో పాజిటివ్ నింపుతుందండి. ఇక అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది. ఇక అదేవిధంగా మీరు ఏదైనా పనికి మీద వెళ్ళేటప్పుడు బయటకు కానీ ఇలా ఏదైనా కానీ ఒక ముఖ్యమైనటువంటి పనికి వెళ్ళేటప్పుడు అమ్మవారిని మనసు నిండా తలుచుకొని అమ్మవారి యొక్క సింధూరాన్ని ధరించడం ఇటువంటివి అన్నీ కూడా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరైతే శుభకరమైనటువంటి ఫలితాలను పొందుకోగలుగుతారు. సో చూశారు కదండి, ఈ మిథున రాశి వారికి రేపటి రోజున కలగబోయేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన శుభకరమైనటువంటి ఫలితం ఇస్తుంది, ఏ నియమాలను పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోతో మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.